నీకును నీ తర్వాత నీ సంతతి వారికిని నిత్యము మేలు కలుగునట్లు ఈ మాటలన్నీయు వినవలెనని చెప్పిన దేవుని స్తోత్రం. మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 20-28 వరకు. నీ దేవుడైన యెహోవా తాను నీకు ఇచ్చిన ఆ మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయముగా మాంసం తినగోరు మాంసం తినదని అనుకుందువు. అప్పుడు నీకు ఇష్టమైన మాంసం తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకును స్థలము మీకు దూరముగా ఉండిన యెడల యెహోవా నీకు ఇచ్చిన గోవుల్లోనిదే గాని మీ గొర్రె మేకల్లోనిదే గాని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తిన్నట్లు దాన్ని తినవచ్చును. పవిత్రులు భేదం లేకుండా తినవచ్చును. అయితే రక్తమును తినకూడదు. భద్రం సుమి ఏలైనగా రక్తం ప్రాణం, మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నిలవలే పారబోయవలను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకుని పోవలేను. నీ దహన బలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పింపవలెను. నీ బలుల రక్తం నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలెను. వాటి మాంసం నువ్వు తినవలెను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దాన్ని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ మాటలన్నిటిని నువ్వు జాగ్రత్తగా వినవలెను. ఇప్పుడు ఏదన్నా గొర్రె మేకల్లో ఏదన్నా తినాలి మాంసం అన్నప్పుడు ఇప్పుడు నేను స్థలం ఏర్పాటు చేసుకుంటాను కదా, నేను ఒకటి అక్కడే ఇవ్వాలి బలులని. ఇప్పుడు నీకు అది దూరం అయితే నీ ఇంట వాటిని ఒక దుప్పిని అటువంటి జింకను చంపి తిన్నట్టు నీ ఇంట తినేచ్చు. రక్తాన్ని తినకూడదు. రక్తం ప్రాణాధారం. ఇప్పుడు మీరు బలులు మొక్కుబడి చేసుకున్నాయన్నీ అయితే దేవుని మందిరానికే తీసుకురావాలి. తీసుకొచ్చి అక్కడే అర్పించి అక్కడే బలు ఇచ్చి అక్కడే ఆ బలిని బలిపీఠం మీద సమర్పించాలి. ఆ రక్తాన్ని బలిపీఠం మీద పోయవలెను. రక్తం తినకూడదు. కనుక ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ మీరు విన్నట్లయితే, మీరు ఆలకిస్తే, నేను చెప్పినట్లే మీరు చేస్తే, నా జ్ఞానానుసారంగా మీరు చేస్తే మీకును మీ తర్వాత మీ సంతతి వారికి నిత్యము మేలు కలుగుతుంది. అంటే నా జ్ఞానానుసారంగా జాగ్రత్తగా మీరు నడుచుకుంటే నీకు నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగుతుంది. అంటే మనం దేవుని మాట విన్నప్పుడు మనకే మన సంతతి వారికి కూడా నిత్యము మేలు చేస్తానంటున్నారు దేవుడు. ఇంకొచ్చును, నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుంటూ వెళ్తున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి నాశనం చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారిని ఎదుటి నుండి నశింపజేయబడిన తర్వాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి, కనుక ఇప్పుడు నీ ఎదుటి నుండి నశింపజేయబడ్డాక వారి వెంట వెళ్ళి తొలగించబడిన ఆ జనాల వెంట వెళ్ళి నువ్వు వారిలో చిక్కుబడకూడదు అని చెప్తున్నారు.